వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. సిబిఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం. ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారని ప్రశ్న. అదనపు కరెంటు ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలను కేంద్రం విద్యుత్ వినియోగానికి దూరం చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రభుత్వం వేసిన రోడ్ల మీద ప్రతిపక్ష పార్టీల వాళ్లు నడవవద్దని కామెంట్. విశాఖ ఆర్కే బీచ్ నుండి 3K, 5K మరియు 10K మారథాన్ రన్. G20 సదస్సుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే అన్న నిర్వాహకులు. ఇక డీటెయిల్స్ చూసి వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. దర్యాప్తు వేగంగా సాగటం లేదని, దర్యాప్తు అధికారులను మార్చాలని కోరుతూ వివేక హత్య కేసులో ఏఫై నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం వివేక హత్య కేసును ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. కేసు అంతా రాజకీయ దురుద్దేశంతోనే కూడినదేనని రిపోర్టులో రాశారని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు బయట పెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణ అధికారిని మార్చాలని లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పుడున్న అధికారి కూడా కొనసాగుతారని తెలిపింది. సిబిఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక ఆశాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. సిబిఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేటస్ రిపోర్టులో ఎలాంటి పురోగతి లేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తు పేరుతో ఎంతకాలం సాగదీస్తారని ధర్మాసనం నిలదీసింది. విచారణ అధికారిని మార్చాలని ఆదేశించింది. అయితే రామ్ సింగ్ ను మాత్రం కొనసాగించాలని తెలిపింది. స్టేటస్ రిపోర్టులో ఎక్కడ చూసినా రాజకీయ వైరం అని మాత్రమే రాశారని, విస్తృత స్థాయిలో ఉన్న కుట్ర గురించి ఏమాత్రం దర్యాప్తు చేసినట్టు లేదని అసహనం వ్యక్తం చేసింది. మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని తెలిపింది. సిబిఐ డైరెక్టర్ నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కరెంటుకు 20% అదనపు ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్రం నిర్ణయంపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలను కేంద్రం విద్యుత్ వినియోగానికి దూరం చేసే కుట్ర చేస్తోందని అన్నారు. ప్రజలపై భారం వేయడం దుర్మార్గం అన్నారు. కార్పొరేటర్లకు లాభం కోసమే మోడీ పరిపాలన నడుస్తోందని, 2014 ముందు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్న కేంద్రం నేడు సాధారణ ప్రజలకు విద్యుత్ ని దూరం చేస్తోందన్నారు. తెలంగాణ తెచ్చుకోవాల్సిన అప్పులు న్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్తోని తెచ్చుకునే అప్పులకు కూడా అడ్డం పడుతూ మీరు విద్యుత్ మీటర్లు పెట్టలేదు కాబట్టే నేను మీకు FRBM పరిమితి ఇవ్వనని దుర్మార్గంగా ఎట్లయితే రాష్ట్రం మీద దాడి చేస్తున్నారో గత 2 సంవత్సరాలుగా, ఇవాళ మరింత నగ్నంగా బయటపడింది మోడీ పరిపాలన యొక్క అసలు రూపం. దీనివల్ల పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడడం, పరిశ్రమలలో ఛార్జీలు పెరగడం ద్వారా మళ్ళీ వాళ్ళ ఉత్పత్తులపైన ధరలు పెంచాల్సిన పరిస్థితి. దానివల్ల కూడా మళ్ళీ భారం సాధారణమైన ప్రజలపైనే పడుతున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెంచి ప్రజలు మళ్ళీ పొయ్యిల కట్టెలు వాడుకునే స్థితికి తీసుకుపోతున్నాడు. ఇవాళ మళ్ళీ విద్యుత్ ఛార్జీలు 20% అదనంగా వేస్తామని చెప్పి సాధారణమైన గృహ వినియోగానికి కూడా అంటే ప్రజలకు అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళు దాంట్లో పేర్కొన్నది పీక్ అవర్స్లో. పీక్ అవర్స్ అని అంటే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు దీన్ని పీక్ అవర్స్గా గుర్తిస్తారు. విద్యుత్తును ఎక్కువ వినియోగించే సమయంగా దీన్ని గుర్తిస్తారు. ఈ సమయాల్లో విద్యుత్ వాడుకుంటే 20% అదనంగా వేయాలి అని చెప్పి, వేయొచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అంటే ఇది దుర్మార్గంగా పేద ప్రజలపైన భారం వేయటం, ఇది ఆర్థికాభివృద్ధికి ద్రోహం చేయడం తప్ప ఇంకొకటి కాదు.
మరి ఇటువంటి మోడీ దుర్మార్గమైన చర్యల్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మోడీ పాప పరిపాలనకి చర్మగీతం పడాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా ప్రజలు ఆలోచిస్తారని, అర్థం చేసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతటి దుర్మార్గమైన పాలన గత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు మనం. ప్రతి ఒక్కటి కూడా పేదలపైనే భారం మోపుతూ దారిద్ర్య రేఖ దిగువన ఉండే పేదలు మరింత పెరిగేటట్టుగా, మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి పోయే పద్ధతుల్లో, దిగువ మధ్యతరగతి ప్రజలు దారిద్ర్య రేఖ కింది పోయే పద్ధతుల్లో మోడీ పరిపాలన సాగుతుంది. ఈ భారతదేశంలో ఇప్పటికీ మోడీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలిచిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమూతు భాస్కర్ రావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వేములపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు మరోసారి అసహనానికి గురయ్యారు. కాంగ్రెస్ నాయకులు బీఎల్ఆర్ వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామం నుండి జోడో యాత్ర ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆమనగల్లులో ప్రభుత్వం వేసిన రోడ్ల మీద ప్రతిపక్ష పార్టీల వాళ్లు నడవవద్దని మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలలో లబ్ధి పొందిన ప్రతి వారు తిరిగి కేసీఆర్ కు ఓట్లు వేయకపోతే ఆ దేవుడు కూడా క్షమించడని శాసనార్థాలు పెట్టారు. ఏ పని చేయని చేతకాని కాంగ్రెస్ వాళ్ళు 4 చీరలు పంచినంత మాత్రాన వాళ్లకు ఓట్లు వేయాలా అని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. సోదరీమణులకు ఎన్ని చీరలు కావాలన్నా తాను పంపిస్తా అన్నారు. రెవెన్యూ, పోలీసులు తన చెప్పు చేతలోనే ఉన్నారని కార్యకర్తలు భయపడవద్దని అన్నారు. ఇదిలా ఉండగా కామ్రేడ్లతో పొత్తు కోసం గులాబీ బాస్ మొగ్గు చూపుతున్న తరుణంలో మిర్యాలగూడ స్థానాన్ని ఆశిస్తున్న సిపిఎం కు సిట్టింగ్ ఎమ్మెల్యే భాస్కర్ రావు జలకిచ్చారు. మిర్యాలగూడ స్థానాన్ని సిపిఎం కు కేటాయిస్తారా అనేది ఒక అపోహ మాత్రమేనని, జిల్లాలో 31,000 ఓట్లతో గెలిచిన తనదే మిర్యాలగూడ సీట్ అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానని కారు గుర్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీటు పోతాడు కదండి, ఆ 7 రూపాయల చూస్తున్నారు. నేను ఉండగా నేను కేసీఆర్ గారికి 31,000 మెజార్టీతో గెలిచిన సీటు మిర్యాలగూడ. ఎవరు కూడా ఈ సీటు ఏమి భయపడలేదు, ఏమి భయపడలేదు, ఏమి ఇబ్బంది లేదు. నేను తప్పనిసరిగా మీ అందరూ నేనే ఉంటాను. మన ముఖ్యమంత్రి గారి గులాబీ కంటే ఉంటుంది, కారు గుర్తే ఉంటుంది. ఎవరు కూడా దీని మీద దాని మీద డిస్కషన్ కూడా చేయాల్సిన పద్ధతి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ఇంత దిగజారిపై మీ అందరికీ కూడా నేను అందరూ ప్రార్థిస్తున్నా ఏంటంటే, ఒక ఏమి పని చేయరండి, కాంగ్రెస్ 4 చీరలు ఇచ్చి ఇచ్చేస్తే వాడిని కట్ట ఓటేస్తారు. ఎందుకంటే ఎన్నికేస్తున్నా రోడ్ వేసిన నాకు పని చేయండి, మన వేసిన చోటు మీద అడిగండి. ఈ రోడ్డు రాగా నేను వచ్చినప్పుడు నువ్వు ఒక రోడ్డు అయినా బాబు నీకు చెప్పినట్టే నీకు మాట్లాడు, లేకపోతే ఒక ఎగ్జామ్ కట్టినా బాబు ఏమని మాట్లాడు, ఒక 10 మంది చెడిపోయిన బాబు నీకు మాట్లాడు. ఏమి నేను చెప్పండి. మన వాళ్ళు అమనగల్లో రాజకీయ చరిత్రగల ఊరు, దాంట్లో ప్రజలు ఎవరో ఒకరో ఇద్దరు తగ్గించడానికి మీ అందరికన్నా మోసపోతే మీరు కేసీఆర్ పథకాలు తీసుకున్న వాళ్ళందరికీ ఆ దేవుడే శాశ్వతంగా చేప పెట్టాలని కేసీఆర్ దగ్గర కేసీఆర్ పథకం పొంది ఒకరు అంటారు, వాళ్ళంటే పెగలేడు కానీ వాళ్ళు చెప్తాడు, అయ్యా ఆయన ఇంట్లో తీసుకున్నా కేసీఆర్ అనేవాడు పుట్టకపోతే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే మన అందరూ ఇక ఆంధ్ర వాళ్ళ కింద కూలి చేసుకుంటారని చేస్తాం. వాళ్ళు వచ్చేది లేదు, కేసీఆర్ ఓడించడం చేస్తున్నారు, వాళ్ళు ఎవరు రాదు, వాళ్ళకి అయ్యే పని పోయాలి. అందుకనే భ్రమంలోకి రోజు కావచ్చు. దయచేసి ఎక్కడికి వస్తాడు, నీ ఊళ్ళో ఏం చేసినా నువ్వు వారికి కొట్టేస్తావు. ఇంకా ముందు చేసినావా, ఇప్పుడు చేస్తామని నీ కేసీఆర్ని ఎవరు కూడా కేసీఆర్ ఎవరు కూడా ఓడించలేడు. అందుకని దయచేసి అందరూ
మరి ఈ కార్యక్రమాన్ని విశాఖ వేదికగా ఈ నెల 28న మరియు 29 తేదీలలో జరగబోవు G20 సదస్సుల నిర్వహణలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంపొందించుకునే కార్యక్రమాల సందర్భంగా ఆర్కే బీచ్ నుండి 3K, 5K మరియు 10K మారథాన్ పరుగు నిర్వహించారు. ముందుగా రాష్ట్ర మంత్రులు విడుదల రజని, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, నగర మేయర్ హరివెంకట కుమారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, మున్సిపల్ కమిషనర్ పి రాజాబాబు, పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ తదితరులు జెండా ఊపి 3K, 5K మరియు 10K మారథాన్ పరుగులు ప్రారంభించారు. అనంతరం విహాంగ్ అడ్వెంచర్స్ వారు ఏర్పాటు చేసిన పారామీటర్ ఎయిర్ సఫారీ ప్రారంభించారు. పరుగు కార్యక్రమంలో వందలాది మంది యువతీ యువకులు ప్రోత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలను మంత్రులు అభినందించి బహుమతులు అందజేశారు. Good morning, by 2023 India. G20 సమ్మిట్ లో భాగంగా ఈరోజు వాకథాన్ అనేది ఈరోజు వైజాగ్ నగరంలో చేయడం జరుగుతూ ఉంది. మరి మన రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి బాటలో ముందుకు దూసుకువెళ్తా ఉంది. అందులో వైజాగ్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ఆలోచన చేస్తున్నారో, మరి గతంలో మనం చూసాము GIS ఎంత పెద్ద ఒక సక్సెస్ ని మన స్టేట్ కి తీసుకొచ్చిందో, మరి ఈరోజు ఈ ఏదైతే G20 లో భాగంగా 3K, 5K, 10K వాకథాన్ ని ఏర్పాటు చేస్తున్నారో దీనికి సహచర మంత్రివర్యులు MAUD మినిస్టర్ సురేష్ గారు, అలాగే అమర్ గారు, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, అలాగే CP కావచ్చు, అందరం కూడా కలిసి చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద ఎత్తున కూడా చాలా కొన్ని వేల మందితో ఈరోజు ఈ వాకథాన్ని మనం చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ G20కి ఏదైతే మన రాష్ట్రాన్ని ఎంచుకున్నారో అది ఏదైతే ఎంచుకున్నారో ఆ ఎంచుకున్నది చూస్తుంటేనే మనకు అర్థమవుతా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందని, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఏ విధంగా ఉందనే దానికి ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి ఈవెంట్ సెంట్రల్ వాళ్ళు ఇక్కడ చేయడం చాలా సంతోషకరము. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వట్టెం ఉదండాపూర్ కలిమెర రిజర్వాయర్లకు చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ పరిగి ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఇంటికి త్రాగునీరు ఎలా అయితే అందిస్తున్నామో అలాగే సాగునీరు కూడా అందిస్తామని, దానికి నిదర్శనం ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణమే అన్నారు. అదేవిధంగా ఉదండాపూర్ ప్రాజెక్టు 16 టీఎంసీలని దాదాపు 5,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు సాగునీరు అందిస్తుందని అన్నారు. ప్రాజెక్ట్ అనేది 16 టీఎంసీల ప్రాజెక్టు, దాదాపు 5,000 ఎకరాలలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. మరి ఇది దాదాపు మన వికారాబాద్ జిల్లాకు ఆనుకొని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఒక 5 కిలోమీటర్లు పోతేనే మనం వికారాబాద్ జిల్లాలో పడతాం. కాబట్టి ఇక్కడ నుంచి ఏదైతే కాలువలు వస్తాయో మొట్టమొదటిగా మరి వికారాబాద్ జిల్లా నీళ్ళు రావడం, పరిగి ప్రాంతం మీదకి వెళ్ళే కోడంగల్ కానీ వికారాబాద్ కానీ తాండూరు చేవెళ్ళ ఇవన్నీ కూడా నీళ్లు పోయే విధంగా ప్రణాళిక చేసినాం. మరి నిన్న మొన్నటి దాకా కేసులు ఉన్న సంగతి మనం అందరం కూడా చూసినాం. మొన్ననే మనం కేసు గెలవడం జరిగింది. పర్మిషన్లు అన్నీ వచ్చినాయి. కాబట్టి ఇక్కడ ఇక పనులు ఎక్కడ కూడా ఆగవు. నాకు తెలిసి వచ్చే సంవత్సరం వరకు దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నీళ్ళు ఇదంతా కూడా నీళ్ళతోటి నిండిపోయి ఉంటుంది. రాబోయే సంవత్సరంలో మన దగ్గర కూడా కాలువలకి ఈ 2-3 నెలల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పనులు ప్రారంభించడానికి ఒక టెండర్లు కూడా మరి ప్రణాళిక చేసినాం. తప్పకుండా అవి కూడా పనులు ప్రారంభమవుతాయి అనుకుంటున్నాం. కాబట్టి మనం అందరం కూడా మరి ఎవరైతే మనకు రంగారెడ్డి జిల్లాకు నీళ్లు రావని ప్రతిపక్షాలు ఏవైతే చెప్తున్నారో మీరందరూ కూడా ముఖ్య కార్యకర్తలు 2 నియోజకవర్గాల నుంచి వచ్చిన వికారాబాద్ కానీ పరిగి ప్రాంతం నుంచి వచ్చిన వారు అందరూ ఉన్నారు. కాబట్టి మరి చేవెళ్ళ ఎంపీఆర్ ఆధ్వర్యంలో వారి ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గం ఉన్న ప్రజలకు అందరూ కూడా ఈ సందర్శన తీసుకురావడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి. దీని ద్వారా వికారాబాద్ జిల్లా ఉన్న రైతులకు అందరూ కూడా మరి నీళ్లు వచ్చినట్టయితే, సాగునీరు వచ్చినట్టయితే ఇంకా వ్యవసాయం మంచిగా అవుతుంది. కాబట్టి దీన్ని తప్పకుండా పూర్తి చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనం అందరం కూడా దీన్ని ప్రజలకు తీసుకుపోవాలి, రైతులకు తీసుకుపోవాలి. ప్రతి రైతు కూడా దీని గురించి చెప్పాలి. రాబోయే కాలంలో ఇంకా రైతులను కూడా తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ మనం చూపించి వారికి కూడా అర్థమయ్యే చేసే విధంగా చేయాలని తెలియజేస్తూ మీ అందరు కూడా ఇంత దూరం వచ్చినందుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని అనర్హులుగా బీజేపీ పార్టీ ప్రకటించడం పట్ల నిరసనగా గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా కార్యక్రమంలో పాల్గొనుటకు వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, పరిగి మండల అధ్యక్షులు పరశురాం రెడ్డి, కుల్కచెర్ల మండలం అధ్యక్షులు ఆంజనేయులు, దోమ మండలం అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, పరిగి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు చిన్న నరసింహులు తదితరులు పాల్గొన్నారు. గెలవచ్చిన ఉద్దేశంతో ఈ విధంగా మోసానికి ఉడిగట్టిందో. కానీ ఈ రోజు ఏంటంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఒకటైనాయి, నాయకులంతా కూడా ఒకటైరు. ఈ రోజు దేశం మొత్తం మీద ఆలోచన ఒకటే నడుస్తుంది. రాహుల్ గాంధీ గారిని భావి ప్రధాని చెయ్యాలి, ఈ దేశంలో ఒక సెక్యులర్ విధానాన్ని కాపాడాలి అన్నది చర్చ జరుగుతుంది. ఆ రోజు నోట్ల రద్దు చేస్తామని చెప్పి ప్రకటించడం మూలంగా ఈ మధ్య కాలంలో మనం గమనించాం. అన్ని నివేదికలు చెప్తున్నాయి ఈ నోట్ల రద్దు మూలంగా మన దేశానికి మాత్రం మేలు జరగలేదనే విషయం కూడా బయటపడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రజలకు అయితే ఇస్తామన్నవి ఇవ్వలేని పరిస్థితుల వల్ల ఒక మంచి కుటుంబ నేపథ్యం తన నాయనమ్మ ఇందిరా గాంధీ గారిని ఈ దేశం అఖండంగా ఉండాలని చెప్పి ఆ రోజు తను ప్రయత్నం చేస్తుంటే సిక్కు ఉగ్రవాదమైనటువంటి బిందుల వాళ్ళ నేతృత్వంలో ఉన్నటువంటి సిక్కు వాళ్ళ సెక్యూరిటీ గార్డ్సే తనను హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత తమిళ ఇళ్లకు సంబంధించిన ఎల్టీటీ తీవ్రవాదులు ప్రభాకర్ నేతృత్వం లోపల ఆ రోజు మహిళా మానవ బాంబు రూపంలో వచ్చి మన నాయకుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరిగింది. అలాంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు నాకు అధికారం వద్దు, నాకు పదవి వద్దు, పేద ప్రజలు బాగుండాలన్న ఉద్దేశంతో తాను ప్రధానమంత్రి పదవి తీసుకోకుండా ఈ పోరాటం ప్రజల పక్షాన చేస్తున్న సందర్భం లోపల ఎలాగైనా సరే రాహుల్ గాంధీ గారిని జైలుకు పంపించి తొమ్మిదిన మరొకసారి అధికారంలోకి రావడానికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చేసిన సందర్భం లోపల మన నాయకుడు మనకి ఇచ్చిన ఆదేశం మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళిత కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయిన తర్వాత రాహుల్ గాంధీ గారి సందేశాన్ని మనందరినీ కూడా ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పిండు. కాబట్టి మనమంతా కూడా
ఇంటింటికి కాంగ్రెస్ తీసుకెళ్లి మనం చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని గాయత్రి బ్యాంకు ఖాతాదారులైన పర్రే నర్సు బాయ్ కొన్ని నెలల క్రితం మెట్పల్లి బోయివాడ ఇంటిలో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి చనిపోవడం జరిగింది. గాయత్రి బ్యాంకు ప్రతి ఖాతాదారులకు గాయత్రి నిర్భయ సేవింగ్ 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. కావున ఆమెకు సంబంధించిన ఇన్సూరెన్స్ 1 లక్ష రూపాయల నామినీ అయిన సోదరి దగ్గుల సరోజకు మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్చే బ్యాంకు ఇన్సూరెన్స్ చెక్కును ఇవ్వడం జరిగింది. కమిషనర్ మాట్లాడుతూ గాయత్రి బ్యాంకు నిర్భయ సేవింగ్ ఇన్సూరెన్స్ ఉండడం ప్రతి ఖాతాదారులకు ప్రమాదవశాత్తు జరిగే ప్రమాదాలకు ఇది వర్తింపచేయడం చాలా మంచి పాలసీ అని అన్నారు. గాయత్రి బ్యాంకులో పర్రే నర్సుబాయి ఆమె అక్కడ గాయత్రి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ మన గాయత్రి బ్యాంక్ నుంచి ప్రతి సంవత్సరం 50 రూపాయలు కట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా 50 రూపాయలు ఎందుకు కట్ చేస్తారంటే ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళ కుటుంబ సభ్యులు నామినీలకు 1 లక్ష రూపాయలు ఇవ్వబడుతుంది. మరియు ముఖ్యంగా నర్సుబాయ్ అనే ఆమె చనిపోవడం జరిగింది. వాళ్ళ సిస్టర్ నామినీ పేరు మీద ఆమె అకౌంట్ గాయత్రి బ్యాంక్ వారు నిర్భయ సేవింగ్స్ కింద దగ్గుల సరోజకు 1 లక్ష చనిపోయిన సిలిండర్ గాయత్రి బ్యాంకులో ఖాతా ఉండే సంవత్సరానికి 50 రూపాయలు కట్ అవుతుండే. ఆమెకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి ఇన్సూరెన్స్. అవి వాళ్ళందరికీ థ్యాంక్స్. మెట్పల్లి బ్యాంక్ గాయత్రి బ్యాంక్ 17వ. మీ అక్క చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం. చెక్ చూపి. ఏ బ్యాంక్ నుంచి వచ్చింది? గాయత్రి బ్యాంక్ మెట్పల్లి బ్యాంక్ కనిపిస్తుంది. చెక్కు పైన పైన చూపి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో జరిగిన మండల పార్టీ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డితో పాటు రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేసీఆర్ రాష్ట్రంలో అమలు పరిచిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు. రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, షాదీ ముబారక్, రైతు బీమా వంటి కార్యక్రమాలు గడిచిన 21 సంవత్సరాల ఎన్నడూ జరగలేదన్నారు. మనం చేసిన కార్యక్రమాలు ఏంటి, మనం పార్టీకి ఎలాంటి కార్యక్రమాలు చేశాం, ప్రభుత్వం తరఫున మనం ఏం కార్యక్రమాలు సాధించాం, గ్రామ గ్రామాన ఏం చేశాం, ఆ రోజున్న కరెంట్ ఏంటి, ఇప్పుడున్న కరెంట్ ఏంటి, ఆ రోజున్న గురుకుల విద్యాలయాల పరిస్థితి ఏంటి, హాస్టళ్ల పరిస్థితి ఏంటి, మన బిడ్డల పరిస్థితి ఏముండే, ఇవాళ ఉన్న హాస్టళ్ల పరిస్థితి ఏంటి, ఇవాళ ఒక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,25,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది హాస్టల్లో. కార్పొరేట్ విద్యను తన్ని ఇవాళ మన గురుకుల పాఠశాలల్లో మన పిల్లలు మన గ్రామస్తులు చదువుకుంటా ఉన్నారు. మరి వారికి దానికి కింద ఎంత ఆ విద్య ఇవ్వడంలో ఎంత కష్టం అయింది ప్రభుత్వానికి, ఎంత డబ్బులు వెచ్చిస్తుందా, ఎవరికొరకు ఏం చేస్తూ ఉంది అనేది మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సాగునీరు, అదేవిధంగా మంచినీరు, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ కాలేజీలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, హాస్పిటల్లో ఉన్న పరిస్థితి, వైద్యం ఏ విధంగా మనకు మెరుగైంది. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన వెంజమూరులో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను వైఎస్ఆర్సీపీ శ్రేణులు దగ్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసినందుకు గాను సంతోషిస్తూ స్వీట్లు పంచుకున్నారు. అలాగే వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వైఎస్ఆర్ అని నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పరువు తీసి పార్టీకి వెన్నుపోటు పొడిచినందుకు గాను వైఎస్ఆర్సీపీ నాయకులు బాణసంచా కాల్చి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు వారు తెలిపారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని చిరుత సంచారం కలకలం సృష్టించింది. 34వ మలుపు వద్ద కాలువలోని నీళ్లు తాగుతూ ఓ చిరుత వాహనదారులకు కనిపించింది. దీంతో తమ వాహనాలు నిలిపివేసిన వారు చిరుత అడవిలోకి వెళ్లిపోయాక బయలుదేరారు. కొంతకాలంగా ఇదే ప్రదేశంలో చిరుత పులులు వాహనదారులు కంటపడుతున్న విషయం తెలిసిందే. నైట్ కూడా జరిగింది, రాత్రి చూసిన అది సౌండ్ మీరు బాగా గుర్తుపెట్టినారు సార్. నేను చూసా దిగుతుంది ఏందబ్బా దిగుతుంది అని చూస్తే వీడియో వాకింగ్ పడుతుంది. అదేం పిల్లరా పిల్లేరా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ. సిబిఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం. ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారని ప్రశ్న. అదనపు కరెంటు ఛార్జీలు వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలను కేంద్రం విద్యుత్ వినియోగానికి దూరం చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు. ప్రభుత్వం వేసిన రోడ్ల మీద ప్రతిపక్ష పార్టీల వాళ్లు నడవవద్దని కామెంట్. విశాఖ ఆర్కే బీచ్ నుండి 3K, 5K మరియు 10K మారథాన్ రన్. G20 సదస్సుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే అన్న నిర్వాహకులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.